అందరికీ నమస్కారం అండి. దేవపారు ఇప్పుడున్న యూత్కి బాగా అట్రాక్ట్ అయ్యే టైటిల్ ఇది. అండ్ అఖిల్ చాలా మంచి ఫ్యూచర్ అండ్ డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమా నేను చూడడం జరిగింది. చాలా అద్భుతంగా సినిమా తీయడం జరిగింది వాళ్ళు. అండ్ అందరు కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. హీరో, హీరోయిన్, అలాగే ధీరజ్ కానివ్వండి, అలాగే కెమెరామెన్ కానివ్వండి, అందరూ చాలా ఫ్రెషర్స్, చాలా బాగా చేశారు సినిమాని. అండ్ ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ అలీ గారి గురించి చెప్పాలి. చాలా ప్యాషనేట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా పిక్చర్ తీయడం జరిగింది. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టరు ఓషో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన ధ్రువన్ చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా మెయిన్గా హీరో కానివ్వండి, హీరోయిన్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడున్న యూత్కి బాగా అట్రాక్ట్ అవుతుంది ఈ సినిమా అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ ఎటువంటి ఒక ల్యాగ్ లేదు, ఎక్కడ ఒక బోరింగ్ అనిపించలేదు. ప్రతి సీక్వెన్స్ కూడా చాలా అందంగా ఆయన తీర్చిదిద్దాడు డైరెక్టర్ అఖిల్ గారు. అండ్ అలాగే కెమెరామెన్ గురించి చెప్పాలి. స్పెషల్గా కొంచెం తక్కువ బడ్జెట్ అయినా కూడా ఎక్కడ ఆ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు. కెమెరామెన్కి చాలా మంచి ఫీచర్ ఉందనిపించింది సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా పనిచేసిన అందరికి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తా ఉన్నాను. అండ్ మెయిన్ ఈ సాంగ్ రిలీజ్కి నన్ను పిలవడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కాలువ భైరవ్ గారి గురించి మీకు తెలిసిందే, నేషనల్ అవార్డు విన్నరు. అలాంటి ఒక గొప్ప సింగర్తో ఈ సినిమా సాంగ్ పాటించడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ సాంగ్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటా ఉన్నాను. ఎస్పెషల్లీ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది, అండ్ కన్సీవ్ చేసిన విధానం చాలా బాగుంది. దేవపారు అనగానే నేను కొంచెం ఒక టైప్ ఆఫ్ సినిమా అనుకున్నాను, కానీ బట్ యూత్కి బాగా అట్రాక్ట్ అయ్యే సినిమా అనిపించింది నాకు. సినిమా చూస్తున్నాను సేపు కూడా ఎక్కడ ఎటువంటి ఒక బోర్ లేదు. అండ్ ధీరజ్ ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. అతను వచ్చినప్పుడు అన్ని సీన్స్ కూడా చూశాను నేను. చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ మెయిన్గా హీరోయిన్ తను చాలా ఎమోషనల్గా ఈ సినిమాలో కనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా చైల్డిష్గా ఆ లవ్ అంతా నేను చూశాను. అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా మెచ్యూర్డ్ యాక్ట్ చేసింది. అలాగే హీరో ఇంకా ఆయనకి ఈ సినిమా తర్వాత చాలా మంచి పేరు వస్తుంది అండ్ చాలా మంచి సినిమాలు వస్తాయని కోరుకుంటున్నాను. చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఆయన కూడా. అండ్ ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి మళ్ళీ. అండ్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో నేను చాలా ముందుంటారు. నేను కలిసినప్పుడు కూడా చెప్పారు, సార్ ఇది ఒక ఫస్ట్ సినిమా, నాకు ఒక చిన్న ఇది, నెక్స్ట్ ఇంకా నేను పెద్ద పెద్ద సినిమాలు చేయాలి సార్, అండ్ నెక్స్ట్ కూడా అఖిల్తోనే సినిమా చేస్తానని చెప్పి నాతో ఆయన మాట ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినాను. థ్యాంక్ యూ సో మచ్.